ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీతా అథ షోడశోऽధ్యాయः. दैवासुरसम्पद्विभागयोगः. श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमच्च यज्ञच्च स्वाध्यायस्तव आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनं दया भूत्वेष्वलोलुप्त्वं मार्धवं ह्रीरचापलम्. పరమాత్మ ఈ యొక్క దైవాసుర సంపద్విభాగ యోగంలో మనకు దైవీ లక్షణాలు అసురి లక్షణాలు గల మనుషుల యొక్క తత్వం గురించి చెప్పడం జరిగింది. మొదటి 2 శ్లోకాలు ఇప్పుడు నేను చదివాను. 1 నుంచి 5 శ్లోకాల వరకు ఈ యొక్క దైవీ అసురి సంపద అనేది ఎట్లా ఉంటుంది అనేది ఫలసహితంగా చెప్పడం జరిగింది అనమాట. మొదటి 5 శ్లోకాల్లో. ఇప్పుడు మాత్రం మనం కేవలం 2 శ్లోకాలే చూస్తున్నాము. భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. అంటే ఇవన్నీ లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ నిర్భయత్వము అనేది ఎవరి లక్షణము? అంతఃకరణ శుద్ధి ఎవరి లక్షణము? నిర్భయంగా ఉండడం, ఇది దైవీ లక్షణం. నిర్భయత్వం అన్నమాట. భయం అనేది ఉండదు. దైవీ లక్షణం కల వాళ్ళకి దేనికి భయపడరు. అంతఃకరణ శుద్ధి, అంతఃకరణము అంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవి నిశ్చయంగా ఉంటాయి వాళ్ళకు. ప్రియమైన వచనాలనే పలుకుతారు, సత్యభాషణం చేస్తారు. వాళ్ళ అంతఃకరణ శుద్ధి ఎట్లా ఉంటుంది అంటే కపటం అనేది లేకుండా వారి యొక్క వాక్శుద్ధి కూడా, మనసు అనేది చిత్త చాంచల్యము లేకుండా శాంతిగా ఉంటుంది. వాళ్ళ మనసు శాంతిగా ఉంటుంది, చిత్తము పరుగులు పెట్టదు, నిర్ణయాలు అనేవి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. వాళ్ళు అంతఃకరణ శుద్ధి కలిగిన వాళ్ళు అన్నమాట. ఇది దైవీ లక్షణం. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యాన యోగమునందు నిరంతర దృఢస్థితి. తత్వాన్ని తెలుసుకోవడం కోసం వీళ్ళు ఆరాట పడతారు. దైవీ లక్షణాలు కలవాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందటం కోసం ధ్యాన యోగము ద్వారా నిరంతరమైన దృఢస్థితిగా ఉంటారు. ధ్యాన యోగము అంటే కేవలము ఎక్కడో ఏకాంత స్థితిలో వెళ్ళిపోయి తాను ఒక సాధనలో ధ్యానాన్ని చేయడమే కాదు, వారు మనుషుల్లో ఉన్నా కానీ తమ ఏకాంత స్థితిని తాము అనుభవిస్తూనే ఉంటారన్నమాట. అంటే నిత్య కర్మలు చేస్తూ కూడా తాము దృఢమైనటువంటి ధ్యాన స్థితిని మెయింటైన్ చేస్తారు. అంటే అనవసర విషయాలు తమ చుట్టూ ఉన్నప్పటికీ కూడా వాటి పట్ల వారు ఆసక్తిని చూపించరు, వాటికి వాళ్ళు లోబడిపోరు అన్నమాట. అది దృఢస్థితి. సాత్విక దానము, ఈ సాత్విక దానము అనేది కూడా దైవీ లక్షణమే. మరి ఇక్కడ ప్రత్యేకంగా సాత్విక దానము అని చెప్పారు. అంటే సాత్విక దానం కాకుండా వేరే దానాలు ఉంటాయా అంటే ఉంటాయి. రాజస దానం ఉంటుంది, తామస దానం కూడా ఉంటుంది. రాజస దానం ఎట్లా ఉంటుంది అంటే గొప్పగా, అంటే తనని అందరూ మెచ్చుకోవాలని అందరి ముందు గొప్పగా మీటింగ్లు అలా పెట్టేసి దానాలు చేయడం, తమని పొగిడించుకోవడం అనమాట. కీర్తి ప్రతిష్టల కోసం చేసేటువంటి దానాలు అనమాట. ఇది రాజస దానం. తామస దానం కూడా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇంకా తప్పదురా దేవుడా, వీళ్ళకి నేను పెట్టాలా, వీళ్ళకి ఇవ్వాలా, ఇవ్వకపోతే ఇంకా అక్కడ వాళ్ళకు టైట్ పరిస్థితి అనమాట. అక్కడ ఛాలెంజ్ కోసమో ఇతరుల కోసమో ఇస్తారు. చాలా అతి కష్టం మీద ఇస్తారనమాట ఏదైనా దానం ఇవ్వడం అనేది. అదేవిధంగా కొంతమంది ఇస్తూ దూషణ చేస్తూ దుర్భాషలాడుతూ పటు అన్నట్టుగా అటు మొహాన చేస్తుంటారు. అది తామస దానం అన్నట్టు. అది చాలా నీచమైన దానం. ఆ దానం ఇవ్వకపోయినా పర్వాలేదు, అట్లాంటి దానం. అది పుణ్యం ఎక్కడొస్తుంది? అది పుణ్యఫలం ఉండదు. అయితే ఇక్కడ దైవీ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సాత్విక దానము అంటే, సాత్విక దానం ఎట్లా ఉంటుంది అంటే చాలా గోప్యంగా అంటే
అది ఇతరులు వీళ్ళు ఇతరులకు తెలియాలి అనే ఉద్దేశంతో చెయ్యరు. కేవలం అంటే అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే వాళ్ళు చూస్తే తెలుసుకుంటే అది చెప్పలేం కానీ, సాత్విక దానము ఎట్లా చేస్తారంటే, వాళ్ళు కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియనంత గోప్యంగా చేసి మర్చిపోతారు. అంటే ఇంక నేను ఇవ్వడం వల్లే వీడు బాగుపడ్డాడు అనో, లేకపోతే నా దానం నేను చాలా గొప్పవాడిని, నేను బాగా దాన ధర్మాలు చేస్తాను అని ఇప్పుడు చెప్పరనమాట. మనకు పెద్దలు చెప్తుంటారు. పాపమైన, పుణ్యమైన చెప్తే పోతుందంట. చెప్తే అది హరించుకుపోతుంది. ఇప్పుడు మనం పాపకర్మలు ఏమైనా చేస్తే చెప్పడం ద్వారా పశ్చాత్తాపపడడం, ఆ యొక్క పాప నిర్మూలన అనేది జరుగుతది. అదే పుణ్యకార్యాలు చెప్పొద్దు. చేస్తూ దానము అనేది చేస్తూ వెళ్ళిపోవడమే. అది సాత్విక దానం అన్నమాట. ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట. ఇంద్రియ నిగ్రహం అంటే అందరికీ తెలుసు. ఇంద్రియములు అనగా కర్మేంద్రియములు మరియు జ్ఞానేంద్రియములు అనగా అందరికీ తెలుసు. అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కర్మేంద్రియములు ఏంటి, జ్ఞానేంద్రియములు ఏంటి. జ్ఞానేంద్రియములు అనగా మనకు జ్ఞానాన్ని గ్రహించి ఈ యొక్క శరీరాన్ని నడపడంలో దిక్సూచిలాగా, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అనేవి జ్ఞానేంద్రియములు. అదేవిధంగా పంచ కర్మేంద్రియములు, వీటికి అంటే ఇవి ఇచ్చే డైరెక్షన్స్ని ఫాలో అవుతూ అవి మిగతా కర్మేంద్రియాలు పనులు చేస్తాయి. అంటే కాళ్ళు, చేతులు, ఇంకా నోరు. ఇందాక జ్ఞానేంద్రియంలో నాలుక వచ్చింది, ఇప్పుడు నోరు. తర్వాత పాయు ఉపపస్థలు అంటే జననేంద్రియాలు మరియు విసర్జక అవయవాలు అన్నమాట. ఇవి 5 కూడా కర్మేంద్రియాలు. అయితే వీటిని మనం నిగ్రహంతో ఉంచుకోవడము అంటే ఎంత అంటే వీళ్ళకి అంతఃకరణ శుద్ధి అనేది ఉండాలి, అంతే కదా. ఇప్పుడు బుద్ధి కంట్రోల్లో మనసు ఉండాలి, మనసు కంట్రోల్లో శరీరం ఉండాలన్నమాట. అట్లాంటి ఆ స్టేజ్కి వచ్చినప్పుడే ఇంద్రియ నిగ్రహం అనేది ఉంటుంది. మరి దైవీ లక్షణం అనమాట అది. అంత ఈజీగా మనం ఇంద్రియ నిగ్రహము అంతెందుకు, ఇంద్రియ నిగ్రహంలో ఇప్పుడు ఒక టీ ఉంది సపోజ్, ఒక ఛాయ్ తాగాలి అనేటువంటి ఒక వీక్నెస్ దీన్ని అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. పెద్ద పెద్ద లెవెల్లో అంటే మందు బాబులు మందు మానేయకపోవడం, అది కూడా ఒక ఇంద్రియ నిగ్రహ లోపమే, చిన్నది. అయితే ఈ దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే అది దైవీ లక్షణం అవుతుంది. అప్పటిదాకా వాళ్ళకు దైవీ లక్షణము రానట్టే లెక్క. అదొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించటం అంటే అదే పనిగా పువ్వులు, స్తోత్రాలు చెప్తూ పఠనం చేస్తూ అట్లా కూర్చొని పూజించటం కాదు. అది అందులో ఒక చిన్న పార్ట్, అంతేగాని పూజించటం అంటే మనసులో తిట్టుకుంటూ ఇవి చేయడం కాదు. మనస్ఫూర్తిగా వాళ్ళని గౌరవించటం. భగవంతుణ్ణి పూజించటం అంటే భగవంతుడు, దేవతలు అని 2 పదాలు వాడారు చూడండి ఇక్కడ. భగవంతుడు అంటే ది అల్టిమేట్ సోల్, ప్రపంచము మొత్తం, విశ్వం మొత్తం నడిపిస్తున్న ఒక సూపర్ పవర్. దేవతలు అంటే దైవీ లక్షణాలు గల వాళ్ళే దేవతలుగా కొలవబడుతున్నారు. చరిత్రలో మనకి ఇప్పుడు పురాణాల నుంచి మనం అన్నీ తీసుకుంటే దేవతలను అనేక మందిని, అంటే వివిధ మతాల్లో కూడా కొన్ని క్యారెక్టర్స్ని మనం దేవతలుగా పూజిస్తున్నాము. వాళ్ళని అంటే పూజించటం అంటే అనుసరించాలి. పూజించటం అంటే నువ్వు గొప్పోడివి అని స్తోత్రాలు చెప్పటం కాదు, అనుసరించాలి. ఆయన చేసిన ఒక సాయిబాబానే తీసుకుందాం, లేదా మహమ్మద్ ప్రవక్తనే తీసుకుందాం, శ్రీకృష్ణుడిని తీసుకుందాం, యేసు ప్రభుని, ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఎట్లొచ్చారు, వాళ్ళు ఈ కులమా ఆ కులమా ఏ మతమా ఇవి కాదు మనం చూడాల్సింది. వాళ్ళు ఆచరణ ఏం చేశారు, ఏం చెప్పారు, వాళ్ళ జీవితంలో ఏం చేశారు, ఏం చెప్పారు, అది మనం అనుసరించడానికి ప్రయత్నించటమే పూజించటం అన్నమాట. భగవంతుడు అనేది అల్టిమేట్ సూపర్ పవర్ అయితే ఈ దేవతలంతా కూడా మనకు అనుసరించదగ్గ వాళ్ళు, ఆదర్శనీయులు అనమాట. గురుజనులు అంటే ఈ దేవతలను, దైవీ లక్షణాలను మనకు చూపించే వాళ్ళు, మనకు మార్గదర్శనం చేసి నువ్వు ఈ దారిలో వెళ్తే దైవీ లక్షణాలను పొందుతావురా, నువ్వు ఇలా వెళ్ళు అని చెప్పి మనకు గురుజనులు, అంటే గురువులు మనకు ప్రత్యక్ష గురువులు అయి ఉండొచ్చు, లేదా గురు సమానులు కూడా మనకు గురువులతో గురుజనులుగానే మనం భావించి పూజించాలి అంటే
వాళ్ళు కనబడ్డప్పుడు నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకోవడం, ఒక ఆసనం ఇవ్వడం, వారిని అత్యంత వినయపూర్వకంగా అడిగి తెలుసుకోవడం. వారు మనం ఏం అడగకుండా కూడా కొన్ని చెప్తుంటారు. వాటిని మనము చాలా ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆ మాటలను మనం స్వీకరించి కృతజ్ఞతలు తెలిపి, అది అనుసరించే ప్రయత్నం చేయడమే గురుజనులను పూజించటం. ఇంకా అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము. ఆ! ఈ గురుజనులంటే ఇంకో విషయం. ఇప్పుడు గురుజనులు అని అంటే కేవలం మనకు మంచి చెడు చెప్పేటువంటి బయటి వ్యక్తులే కాదు. అమ్మా, నాన్ననే ఫస్ట్ గురువులు మనకు. అమ్మా, నాన్న చెప్పడం, అక్కలు, అన్నలు, మన బాబాయిలు, పిన్ని, పెదనాన్నలు, పెద్దమ్మలు వీళ్ళంతా కూడా గురుజనులంటే మంచి మాటలు చెప్పే వాళ్ళంతా గురువుల కింద మనము గౌరవించుకోవాలి. అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము. అగ్నిహోత్రము మొదలైనటువంటి కర్మలు అంటే అగ్నిహోత్రం అంటే నిత్య అగ్నిహోత్రుడు అని అంటుంటారు చూడండి. నిత్య అగ్నిహోత్రము అంటే బాహ్యంగా మనము యజ్ఞము చేయడము ఒకటైతే, అంతఃకరణ శుద్ధి చేసుకోవడము, మనము ధ్యాన స్థితిలో కూర్చొని మనం నిత్య కర్మలు మనం ఏవైతే డైలీ చేసే పనులు ఉన్నాయో అవి మన యొక్క ఈ యొక్క జ్ఞానం అనే అగ్నిలో దహించి వేయడం, అంటే అందులో సమితలుగా వేసేయడం అనమాట. నిత్యం చేస్తున్న కర్మల యొక్క ఫలాలను మనం ఆశించకుండా, చేస్తున్న పనుల పట్ల పూర్తిగా అటాచ్ అయి ఉండకుండా ధ్యాన స్థితిలో మనం వాటిని నిత్యం అగ్నిహోత్రంలో సమర్పించడం. ఇది తత్వం అండి. నేను చెప్పింది తత్వము. అగ్నిహోత్రము అనేది మనం బాహ్యంగా లౌకిక విషయాల్లో తీసుకున్నట్టయితే మనకు వేదాలు చెప్పిన విధంగా ఏ రకంగా మనము యజ్ఞం చేయాలి అనేది, యజ్ఞానికి సంబంధించిన కొన్ని కర్మకాండాలు చెప్పారు. అది మనము ఆ విధంగా శాస్త్రం చెప్పిన విధంగా మనము ఆ యొక్క అగ్నిహోత్ర కర్మలు. ఇప్పుడు కొంతమంది నిత్యాగ్నిహోత్రం అంటే లేవంగానే వాళ్ళు శరీరాన్ని, ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకొని పొద్దున్నే సూర్యోదయంకు లోపే వాళ్ళు ఆ సమిధలతోని ఆ అగ్నిహోత్రం చేస్తారు. నెయ్యి, కొన్ని సుగంధ ద్రవ్యాలు, కొన్ని మనకు చెప్పబడి ఒక పర్టికులర్గా కొన్ని ఉంటాయి ఐటమ్స్. అవన్నీ కూడా అగ్నికి సమర్పిస్తూ కొన్ని మంత్రయుక్తంగా వాళ్ళు ఆ యొక్క చుట్టూ మనము యజ్ఞం అనేది కూడా ఒక దేవత అనమాట. ప్రకృతి దేవతల్లో విద్యుత్తు, యజ్ఞము, ఇంకా ఈ విధంగా కొన్ని ఉంటాయి. ప్రకృతి దేవతల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్గా పోదాము. ఈ యజ్ఞ దేవత అనేది ప్రకృతి దేవత అనేది గుర్తుపెట్టుకోవాలి మనము. మనకు చుట్టూ ఉన్న వాతావరణం శుద్ధి అవుతుంది అగ్నిహోత్రం ద్వారా. అదేవిధంగా పొద్దున్నే మనము అంతా పరిసరాలు, శరీరం అంతా శుద్ధి చేసుకొని శుభ్రంగా అక్కడ మనం అగ్నిహోత్రం ముందు కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రాణాయామ చేసుకోవడం ద్వారా మనలో కూడా ఏ వ్యాధులు రాకుండా కూడా ఉంటాయి. సైంటిఫిక్ అండి. మనకు పెద్దలు నేర్పించినటువంటి ఈ విధానం మనం కనుక చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. మరి అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఉంటుంది. కానీ అంత ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారండి అని అంటారు కదా. ఎవరైతే చేస్తారో చేసిన వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఫాలో కావాలి. ఎట్లా అంటే మనము ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు, ఇట్లాంటివి తెలుసుకొని ట్రెండ్ మనం సెట్ చేయాలి. యూత్ అనేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు పాశ్చాత్య విషయాల మీద మొగ్గు చూపుతున్నారు. కాదు, అట్లా కాదు. అగ్నిహోత్రం చేసుకోవడము ఫ్యాషన్గా మారాలి. అగ్నిహోత్రం ద్వారా ఆరోగ్యం వస్తుందిరా బాబు, ఫ్యూచర్కు వెళ్ళిపోయి ఈ పనికి మాలిన అంటే లైఫ్ స్టైల్, ఆహార విహారాదులయందు అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయినా మనం బయట లైఫ్ స్టైల్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా చేసుకొని అనారోగ్యం పాలైన తర్వాత అప్పుడు యోగా, మెడిటేషన్, ధ్యానం, ప్రాణాయామ ఇట్లాంటి విషయాలు, ఆయుర్వేదం అని అప్పుడు గో బ్యాక్ టు వేదాస్ అని అప్పుడు వస్తారు. ఏమి లాభం ఉండదు అప్పుడు. అందుకే యూత్కు చెప్పేది ఏంటంటే, యూత్ ఈ అగ్నిహోత్రము అనేటువంటి ఉత్తమ కర్మాచరణ కనుక మనం చేసుకోగలిగితే చాలా గొప్ప విషయము. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక మంచి తరం అనేది, ఒక జనరేషన్ అనేది వస్తుంది. వేదశాస్త్రముల పఠన పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు. చూడండి, వేదశాస్త్రముల యొక్క పఠనం చేయడం, పాఠనం చేయించడం, ఇతరులతో కూడా చదవాలి, చదివించాలి. అదేవిధంగా వేదశాస్త్ర పఠనం ద్వారా చదవడంతో పాటు భగవంతుని నామగుణ కీర్తనం,
వేదాలలో మొత్తం కూడా మనము ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ ఏ ప్రకృతి దేవతలు ఉంటారు, ఎవరిని ఎలా మనం ఆవాహనం చేసుకోవాలి, వాళ్ళని ఎట్లా శాంతింపజేస్తూ మన జీవితాన్ని గడపాలనేది ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకు నామగుణ కీర్తనం మనం చేయాలి కదా. చేసి స్వధర్మ ఆచరణమునందలి కష్టాలను ఓర్చుకోవాలి. ఆ పరమాత్మ కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా అన్నీ ఇచ్చి వాటితో అనుభవించటానికి ఒక శరీరాన్ని ఇచ్చి వాటిని మనం ఎదుర్కోవడానికి శక్తిని కూడా ఇస్తున్నటువంటి ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టాలను ఓర్చుకోవాలి అని చెప్తున్నారు పరమాత్మ. శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వము. శరీరము, ఇంద్రియములు, అంతఃకరణము అంటే ఈ వీటిని సరళత్వము అంటున్నాడు. సరళత్వము అంటే తెలుసుకోవడం, తెలుసుకొని దానికి తగిన విధంగా మన జీవన విధానం మలుచుకోవడం అనమాట. ఇవన్నీ దైవీ లక్షణాలు. ఇక రెండో శ్లోకంలో అహింస. అహింస అంటే ఇప్పుడు హింస హింస అంటే హింస కానిది అహింస కదా. ఇప్పుడు మేకలను కోళ్ళను కోసుకొని తింటున్నాం మనం, అది హింస కిందికి వస్తుంది. అంతేకాదు మనోవాక్కాయముల ద్వారా ఎవరికి కూడా కష్టం కలిగించకుండా ఉండడం. మనస్సు ద్వారా ఎట్లా మనం కష్టం కలిగిస్తాము అంటే ఒకరిని గురించి మనం చెడుగా ఆలోచించటం, లేదా వాడికి నాశనం అయిపోవాలనో లేకపోతే ఇంకేదో శాపనార్థాలు పెట్టుకుంటాం కదా. అది మనసు ద్వారా నువ్వు గనక అలా చేస్తే, అంటే చెడ్డవాళ్ళు చేస్తారా, మంచి వాళ్ళు చేస్తారా? అందరూ చేస్తుంటారు. అయితే మంచి వాళ్ళు అయిన తర్వాత కూడా చేస్తారు. ఒక్కోసారి వాళ్ళకు తీవ్రమైన కష్టం ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు మునులు మనము పురాణాల్లో చూస్తుంటాం, ఋషులు శాపం పెట్టారంటారు. అదేంటి మరి? వాళ్ళు సాత్విక జనులు కదా, ఎందుకు వాళ్ళు తిట్టుకున్నారు, ఎందుకు శాపనాలు పెట్టారు? మనసులో కష్టపడి బాధను తట్టుకోలేనప్పుడు ఇది కలిగించిన వాడు ఎవడో వాడు నాశనం అయిపోవాలని మనసులో అనుకుంటాం. అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ కష్టం కలిగినప్పుడు అట్లా అనుకుంటారు. అనుకున్నప్పుడు నిజంగా కూడా ఎదుటి వాళ్ళకు అది ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే సజ్జనుల యొక్క మనసుకు బాధ కలిగినప్పుడు అది అవతల వాళ్ళకు ఖచ్చితంగా తగులుతుంది. అది నేను ప్రత్యక్షంగా చూశాను. ఇతరులు వాళ్ళ యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోనప్పుడు, మనం వాళ్ళ కష్టం కలిగించినప్పుడు, వాళ్ళు దుఃఖపడి కూడా మనల్ని ఏమీ అనకుండా లోపల కుమిలిపోతారే, అది అన్నమాట. మనస్సు ద్వారా కూడా కష్టం ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండడం. అంటే ఎంతో ఓపిక ఉండి 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 కూడా 4 సార్లు 10 సార్లు మంచివాడిని ఇంకా ఇబ్బంది పెడుతుంటే వాడు ఏంటంటే పైకి అనడు, కానీ మనసులో వీడేందిరా ఇట్లా చేస్తుండు నన్ను అని చెప్పి పదే ఎవడైతే కష్టం కలిగిస్తున్నాడో వాడిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తలుచుకోవడం ఒకటి చాలు అవతలి వాడు నాశనం అయిపోవడానికి. కాబట్టి అహింస అంటే ఇతరులకు మనసు ద్వారా కూడా మనం కష్టం కలిగించొద్దు, మాటల ద్వారా కష్టం కలిగించొద్దు, అదేవిధంగా చేతల ద్వారా కూడా. ఇక సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము. సత్యము అంటే ఉన్నదున్నట్టు మాట్లాడడం. అయితే కొన్నిసార్లు బొంకవచ్చు అని చెప్పి కూడా చెప్తారు. ప్రాణ మాన హరణం జరిగేటప్పుడు అది వేరు. అది పెద్ద విషయం. అంటే ఇప్పుడు అది ఇక్కడ చర్చించవలసిన విషయం కాదు. సత్యము మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. సత్యాన్ని మనము అప్రియంగా అంటే ఇతరులకు కష్టం కలిగించే విధంగా సత్యాన్ని మాట్లాడితే కుండ బద్దలు కొట్టడం అంటారే, అట్లా అట్లా చాలా కఠినంగా మాట్లాడితే సత్య విషయమైన అవతలి వాళ్ళకు కష్టం కలిగిస్తుంది. కాబట్టి అలా కాకుండా ప్రియంగా సత్యాన్ని చెప్పాలి. సత్యం కొంచెం చేదుగా ఉంటుంది, ఈనే వాళ్ళకు కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నువ్వు బాగా కోపిష్టివిరా అని మనం అంటాం, అది సత్యమే, అవతలి వాడు కోపిష్టి. కానీ ఆ విషయం సత్యాన్ని మాట్లాడడం వల్ల మనం ఏమవుతాం, మనం యథార్థవాది లోక విరోధి కదా. మనం సత్యాన్ని చాలా ప్రియంగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఎదుటి వాని మంచిని వానికి చూపియాలి. ఇప్పుడు కోపం అనేది వాడిలో ఉన్నటువంటి సత్యము, అంటే నిజమైన విషయం. అదే కాకుండా వానిలో ఇంకా కొన్ని మంచి విషయాలు ఉంటాయి, మంచి టాలెంట్ ఉంటుంది. అరే నువ్వు ఈ యొక్క బొమ్మ చాలా బాగా గీయగలవు, ఎంత బాగా గీయగలిగే నువ్వు ఈ చిన్న చిన్న విషయాల్లో కోపడతావు చూడు, అదొక్కటి నువ్వు ఓవర్కమ్ అయితే కనుక నువ్వు ప్రపంచాన్ని జయించగలవురా అని చెప్పావు అనుకో నీ ఫ్రెండ్కి. వాడిని నువ్వు ఎంత చక్కగా వాడిని
సరైన మార్గంలో పెట్టిన వాడివైతావు. సత్యాన్ని మాట్లాడిన వాడివి కూడా అయితావు. అక్రోధము, తనకు అపకారం చేయు వారిపైన కూడా కోపం లేకుండుట. ఇది ఎంత కష్టమైన విషయం అంటే, నీకు అపకారం వాడు చేస్తున్నాడని తెలిసి కూడా వాని మీద నువ్వు కోపం పెట్టుకోకుండా ఇది కర్మలకు వదిలేస్తావే, వాడి కర్మ అది. నా కర్మ కూడా అంటే నాకు అపకారం చేసేది వాడు ఉన్నది కాబట్టి, అంటే నాకు గత జన్మ పాప ఫలితాలను నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాడు నా యందు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనుకోవడము, తర్వాత వాడి కర్మ వాడిది అని చెప్పి అనుకోవడం కూడా చాలా కష్టమైన విషయమే. కానీ ఈ అక్రోధము అనేది మనము ప్రాక్టీస్ చేయగలిగితే మనము చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటాము. చాలా విషయాలకు మనం రెస్పాండ్ అవుతుంటామండి, స్పందిస్తుంటాము. స్పందించొద్దు. స్పందన ఎప్పుడైతే ఎక్కువ స్పందన అనేది మనం మానేస్తామో ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అయితే ఈ మనిషివి కాదా నువ్వు స్పందించవు అని చెప్పి కూడా అంటారు. మనుషులమే కానీ మన స్పందన ద్వారా మంచి జరుగుతుందంటే స్పందిద్దాము. మన స్పందన ద్వారా అవతల వాళ్ళ క్రోధం ఇంకా పెరిగి అది కక్షలు, ద్వేషాలు ఇట్లా జరుగుతాయి. కానీ ఆ స్పందన అనేది మనం ఆపినప్పుడు చాలా వరకు మంచి జరుగుతుంది. త్యాగము, కర్మాచరణమునందు కర్తృత్వ అభిమానము త్యజించటము. త్యాగము అంటే ఇప్పుడు నేను చేసిన ఇదంతా నా వల్ల జరిగింది అని అంటామే, ఆ కర్తృత్వ అభిమానం వదిలేసి ఇది శాస్త్రబద్ధమైనటువంటి పని నేను చేయాల్సి ఉంది, చేసి అక్కడికి వదిలేయడం. దాని గురించి పెద్దగా తలంచి నేను చేయడం వల్ల ఇదంతా అయింది, చూడు నేను ఈ ప్రోగ్రాం ఎంత గొప్పగా చేయగలిగాను అనొద్దు. అస్సలు అనొద్దు, మాటే రావద్దు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంకి నువ్వు కర్తవు కాదు, నీ చేత చేయించబడ్డ అటువంటి పని అనుకోవాలి. దాని ఫలితాన్ని కూడా మనం ఆశించకుండా దాన్ని మనం ఎప్పుడైతే త్యజిస్తామో, నేను అనే దాన్ని త్యజిస్తామో దాన్ని త్యాగము అంటారు. త్యాగము అంటే అది మనమే అన్ని వస్తువులు సంపదలు కోల్పోవడం లేకపోతే అందరికి పంచిపెట్టడం మాత్రమే త్యాగం కాదు. నేను చేశాను అనేటువంటి ఈ కర్తృత్వ భావాన్ని త్యజించడం కూడా త్యాగమే. శాంతి, మనసు ఏదైతే ఉందో చిత్త చాంచల్యం జరగకుండా దాన్ని ఒక దగ్గర నియంత్రించి స్తంభింపచేయడం. ఒక విధంగా చెప్పాలంటే మనసు లయం జరిగినప్పుడే మనకు తత్వం బోధపడుతుంది. మనసు లయం అంటే మనసు పోవాలి మొత్తము. మనసు అనేది నలిగి విరిగి అది ఎట్లా అంటే వరిగిపోవాలి. నలిగి విరిగి ఒరిగిపోయినప్పుడు ఆ యొక్క శాంతి అనేది లభిస్తుంది. చిత్త చాంచల్యం లేకుండా ఉంటుంది. మనస్సు పరుగులు పెట్టినప్పుడు అది లయం కాదు, దాన్ని లయింప చేయాలి. అంటే ఒక దగ్గర తెచ్చి దాన్ని అక్కడ ఒత్తి పడేసేయాలన్నమాట. అట్లా చేసినప్పుడే శాంతి. అపైశునము, ఎవరిని నిందించకుండటం. ఇప్పుడు కొంతమంది నిందిస్తుంటారు, ఈ పని ఇది ఇట్లా జరిగింది, నీ వల్లనే అయిందని అంటుంటాం. నీ వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. అది ఆ నిందలు చేయడం అనేది మానేసేయాలి. అదేవిధంగా అవతల వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా కామెంట్స్, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. వాళ్ళైతే ఇట్లా, వీళ్ళు ఇట్లా. అంటే వీడి కడుపు నిండా ఉంది, కంటి నిండా నిద్ర ఉంది కాబట్టి తిన్నది అరక్క ఇతరుల గురించినటువంటి దుష్ప్రచారాలు చేయడం, కామెంట్లు అంటే ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడడం అనమాట. ఈ నిందలు అనేవి చెయ్యొద్దు. చేయడం వల్ల మనం కొన్ని మళ్ళీ అంటించుకుంటాం. ఏమంటించుకుంటామంటే నువ్వు ఎన్ని రకాలుగా వాక్కు ద్వారా దోషాలు చేశావో వాటన్నిటికీ ఫలితాలు నువ్వు తిరిగి మళ్ళీ అనుభవిస్తా. అది మనస్సు ద్వారా అనుభవిస్తావు. మళ్ళీ మనసుకు కష్టం కలిగే విధంగా నీకు కొన్ని ఎదురవుతాయి. దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప. ఈ దయ విషయంకి వస్తే మనం అనుకుంటాం చీమలను దోమలను తొక్కుకుంటూ నడుస్తున్నాము కదా, దోమలను చంపుతున్నాము, కాక్రోచెస్ని చంపుతున్నాము. స్త్రీలైతే ఇంకా కిచెన్లో ఎన్నో జీవాలను ఇది చేసేస్తుంటారు. మరి పురుషులు చేయరా అంటే పురుషులు కూడా చేస్తుంటారు. అన్నీ బయట మన సొసైటీలో దయతో అంతా నడుస్తున్నామా అంటే లేదు. అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప ఉండడమే దయ అంటే ఏదో దయాదాక్షిణ్యాల మీద మనకు ఉండేటువంటి పని వాళ్ళకు, లేకపోతే ఏదో మనకు మీద ఆధారపడ్డ వాళ్ళకు వాళ్ళ మొహాన ఇన్ని డబ్బులు వేయడము, లేకపోతే ఇంత ఫుడ్ పడేయడం దయ కాదు. అది చాలా అది మనం ప్రేమతో వాళ్ళకి ఆదరణతో మనకు కలిగి ఉన్నప్పుడు మనం వాళ్ళకు ఇవ్వడంతో పాటు ఎవరిని కూడా బాధ పెట్టకుండా మనస వాచ కర్మణ
నిర్హేతుకమైనటువంటి కృప మనం వాళ్ళ పట్ల చూపించాలి. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనకు తెలియకుండానే కొన్ని పోతుంటాయి, చచ్చిపోతుంటాయి. కొన్నిటికి మనము హాని కలిగిస్తాం. అదిగా మనం అవి చెప్పలేము. ఇప్పుడు ఇల్లు ఊడ్చి తుడుస్తారండి, బయట శుభ్రం చేస్తారు, ఎన్ని జీవులు చనిపోతాయి. కానీ మళ్ళీ వెంటనే మనకు మన సాంప్రదాయంలో భూతయజ్ఞం అని పెట్టారు. అంటే నువ్వు దీన్ని చంపి దానికి ఫుడ్ పెట్టడం. అంటే ఇది నువ్వు కావాలని చేస్తున్నది కాదు, నువ్వు బతకాలి కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటున్నావు. అప్పుడు ఆ యొక్క జీవహింస జరుగుతుంది. దానికే ప్రతిగా మనము ఆహారము పశుపక్షాదులకు పొద్దున్నే ఫస్ట్ మనం చేయాల్సింది భూతయజ్ఞం చేయాలి. భూతయజ్ఞం చేయడం అంటే ఇప్పుడు అగ్నిహోత్రం అనేది మనం ఎట్లయితే ఇంట్లో ఈ హోమయజ్ఞాలు చేసుకుంటున్నామో భూతయజ్ఞం చేయాలి, ఇతర జీవులకు ఆహారాన్ని పెట్టడం అన్నమాట. అది ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? దయ అనే విషయంలో వచ్చింది కదా. నిర్హేతుకమైన కృప అన్ని ప్రాణుల ఎడ ఉండాలి. అలోలుప్తము అంటే ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండడం. అంటే విషయేంద్రియ సంయోగాలు అంటే ఇక్కడ మనము విషయాలు అనేవి ఏంటి? విషయాలు అంటే పంచతన్మాత్రలు అన్నమాట. మనకు వాసన ద్వారా, చూపు ద్వారా ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయా, ఈ 5 జ్ఞానేంద్రియాలకు విషయాలు అట్రాక్ట్ అవుతుంటాయి. ఒక మంచి పువ్వును చూసినప్పుడు, ఒక మంచి వాసన చూసినప్పుడు అటువైపు పరిగెది, ఇదేంతో చూద్దాము అని చెప్పి కాళ్ళు పరిగెడతాయి, కర్మేంద్రియాలు పరిగెడతాయి అన్నమాట. అట్లా ఈ 2 కలవడము విషయేంద్రియ సంయోగం. ఇంద్రియాలు విషయాల కోసము పాకులాడడం అన్నమాట. అయితే అట్లాంటి సంయోగము ఉన్నప్పటికీ కూడా ఆసక్తి లేకుండుట అంటే ఓహో, ఇప్పుడు నేను చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని నా ముందు కలిగి ఉన్నా అంటే అక్కడికి మనం వెళ్ళాము, ఆ ముక్కు ఆ వాసన ద్వారా పరిగెత్తించటము, లేదా మన కళ్ళు చూసి ఆ అందమైన చూడ్డానికి చక్కగా కనిపిస్తున్నటువంటి ఆ హోటల్లో ఆ పదార్థాలను చూసి మనం పోయి కూర్చున్నాం. ఆసక్తి లేకుండుట అంటే ఇవన్నీ మనం కలిగి ఉన్నాము, ఇక్కడ దాకా విషయేంద్రియ సంయోగం ద్వారానే ఆ టేబుల్ దగ్గర దాకా మనం వచ్చాం. మరి వచ్చాక ఆసక్తి లేకుండా ఎట్లుంటారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు. తినేదాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలిగా, తిను, కానీ ఆసక్తి దాని పట్ల పరమాసక్తితో. అంటే ఇప్పుడు ఇది పొట్ట చీల్చుకొని మరీ తిందాము, ఈ ప్లేట్ సరిపోదు, ఇంకో ప్లేట్ తెప్పించుకుందాం, తర్వాత రేపు కూడా ఇక్కడికే వద్దాము, ఇంకో ఒక మూట పట్టుకొని మన బంధువులందరికీ పంచుదాము, ఇంకా ఏదో దాని పట్ల అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఆలోచించొద్దు అన్నట్టు. వచ్చిందా, ఇచ్చారా, పరమాత్ముడి దయ, నాకు ఇది ఈ పూటకి లభించింది బస్, అది అక్కడి నుంచి బాగుందా, రుచి బాగుందా. ఇప్పుడు మనకు గురుకులాల్లో చెప్తుంటారు, ఏదైనా తిన్నాక ఆహా చాలా బాగుంది అనేటువంటి మాట కూడా అనొద్దట. అలా అనడం ద్వారా ఏమవుతుంది, విషయాసక్తిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. బాగుంది అంటే బాగుంది అని నలుగురు అన్నారనుకోండి, తల ఊపి సరేలే ఈ పూటకి ఇది నాకు దొరికింది, శరీరం నిలబెట్టుకున్నాను అని అనుకోవాలన్నమాట. ఇది చెప్పడానికి చాలా ఈజీయే, కానీ దాన్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? అలోలుప్త్వము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండటం. మార్దవము, కోమలత్వము అంటే ఇప్పుడు ఇలా ఇట్రారా అని పిలుద్దాం అనుకున్నాం ఒక పిల్లోడిని, దాన్ని మనము కోమలంగా పిలవడం ద్వారా వాడు మన దగ్గరకు వస్తాడు. అదే కఠినంగా రారా అన్నావనుకో, వాడికి బాధేస్తుంది. వాడు రావచ్చు, రాకపోవచ్చు, వాడు ఏమైనా చేయొచ్చు. ఆ పిల్లగాడి అంటే ఆ పిల్లోడు మంచోడైతే భయపడి వస్తాడు, వాడు కొంచెం కొంటే అయితే మనల్ని ఏదో ఓ మాట అని పరిగెత్తుతాడు, లేదా ఇంకా ఇదైతే వాళ్ళ అమ్మ నాన్నని పిలుచుకొచ్చి తిట్టిరని చెప్పి కూడా మన మీద మాటలు అనిపించే ఛాన్స్ ఉంటుంది. మార్ధవము అంటే కోమలంగా, నాన్న ఇట్రా నాన్న అని అట్లా ఒక ప్రేమ తత్వాన్ని మనము అక్కడ అలవర్చుకుంటే మార్ధవము. ఇది దైవీ లక్షణం. ఎవరితోనైనా సత్యము, ప్రియము, సత్యభాషణము, ప్రియభాషణము, పూర్వభాషణము, మధుర భాషణము, ఇవన్నీ కూడా శ్రీరాముడు లక్షణాలు అని చెప్తుంటారు. చాలా గొప్ప లక్షణాలండి శ్రీరాముడివి.
అట్లాంటి మార్ధవము, కోమలత్వము అనేది దైవీ లక్షణము. ఈ దైవీ లక్షణాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే మనుషులమైన మనకే ఉంటాయి. రాక్షస లక్షణాలు మనకే ఉంటాయి. దైవీ లక్షణాలు మనకే ఉంటాయి. పూర్తి దైవీ లక్షణాలు ఉన్నవాడు ఏకంగా దేవుడే అండి. మనం కొలుస్తున్న దేవతలంతా కూడా మనము దేవుళ్ళుగా ఎందుకు పెట్టుకున్నామంటే దైవీ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు కాబట్టి. మనుషులే వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి అవతారాలు ఏం కాదు. మానవులకే కలిగి ఉండడం వల్ల ఈ దైవీ లక్షణాలను బట్టి వాళ్ళకు మనం దైవత్వాన్ని ఆపాదించి వారికి రకరకాల పూజలు చేస్తున్నాము, ఉపాసనలు చేస్తున్నాము. శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడడం. శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం అంటే ఓ దొంగతనం చేయాలి, ఆడికి తప్పదు, చాలా మంచివాడు, ఏదో ఒకటి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి, ఒక పుస్తకమో, ఓ పెన్నో, లేకపోతే ఇంకేదైనా వస్తువు అవతల వాళ్ళకి తెలియకుండా పట్టుకరారా అని చెప్తారు వీళ్ళు. తర్వాత చూసుకుందాము, అయితే ఇప్పుడు పట్టుకరా అంటే లేలే, వీడికి మనసు ఒప్పదు, సిగ్గుపడతాడు. అది ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడైతే సిగ్గుపడడము, శాస్త్ర విరుద్ధం, గిల్టీ ఫీలింగ్ అంటారు. ఈ ఫీలింగ్ ఉన్నవాడు వాడు దైవీ లక్షణాలు కలిగిన వాడే. వాడిని మంచోడు, వీడు వేస్ట్ గాడు, వీటితోనేం పనులు కావు అని చెప్పి అనొద్దు, తప్పు. నీవు మంచివాడివి కావు ఆ మాట అంటున్నావు అంటే. అంటే మనం ఎట్లా బతకాలి ఈ లోకంలో అంటే, ఎట్లా బతకాలో నువ్వు అట్లే బతికితే నిన్ను చూసి ఇంకా నలుగురు మారుతారు. మారలేదు అంటే ఆడి కర్మ అంతే. నువ్వే, నీది యూనిక్ పర్సనాలిటీ అంతే. నీవులాగే ఉండాలి. అది దైవీ లక్షణం. వారిలాగే ఉంటారు దైవీ లక్షణం గలవారు. అచాపలము, వ్యర్థ చేష్టలు చేయకుండా. వ్యర్థమైన చేష్టలు అంటే కోతి లక్షణాలు అంటారే, వీడు కోతి అని. అంటే కోతి ఏం చేస్తుంది? అయినవి కానీ దానికి అవసరం లేని పనులన్నీ చేస్తుంది. మనం బయట తోటలో కూర్చున్నాం అనుకో, మా దగ్గర బాగా కోతులు ఉంటాయి. అది ఏం చేస్తుందో తెలియదు, ఏ వస్తువు తెచ్చి మన ముందు పడేసిపోతుందో తెలియదు. మనం గమ్మున ఏమి అనకుండా ఉంటే మన వీపున ఒకటి చర్చి కూడా కొట్టి కూడా వెళ్తుంది. అట్లాంటి అనుభవాలు నాకు ఎదురైనాయి. అంటే ఇది ఏమంటారంటే వ్యర్థ చేస్తారు. మనుషులు కూడా అట్లా ఉంటారండి. అంటే వాళ్ళలో వ్యర్థమైన చేష్టలు ఎందుకు చేస్తుంటారు అంటే, అవతలి వాళ్ళ మీద ఉత్తిగా నిందలేయడమో, లేకపోతే మనం కంటపడితే మనల్ని చూసి ఓరవలేక ఈర్షతో ఏదో ఒకటి మనసులో అనుకోవడమే కాకుండా ఇతరులతో ఏదో ఒకటి ఈర్ష్య ద్వారా, లేదా ద్వేషం, అకారణ ద్వేషాన్ని పెంచుకోవడం ద్వారా, లేదు అది కాదు అంటే వాడిలో సహజాతంగా ఉన్నటువంటి కొంటె చేష్టల ద్వారా ఏదో ఒక నష్టం అనేది ఎదుటి వాళ్ళకు కలిగిస్తూ ఉంటారు. ఇది వ్యర్థ చేష్టలు. అయితే ఇట్లాంటి వ్యర్థ చేష్టలు దైవీ లక్షణం కలవాడికి ఉండవు. వాళ్ళ ఎదురుగా వచ్చి వాళ్ళకు అవకాశం వచ్చినా కానీ వీడిని 10 సార్లు ఎన్నో రకాలుగా తిట్టి బాధ పెట్టిన వాడి యొక్క జుట్టు వీడి చేతికి వచ్చినా కానీ క్షమించి వదిలేస్తాడు. వ్యర్థమైనటువంటి చేష్టలు దైవీ లక్షణం కలవాళ్ళు చేయరు. ఇది అండి 2 శ్లోకాల యొక్క అర్థము, తాత్పర్యము మనము చదువుకున్నాము. 3, 4, 5 శ్లోకాలు మనం తర్వాత చూద్దాము. ఈ 5 శ్లోకాల్లో కూడా దైవీ సంపద, ఆసురీ సంపద ఈ యొక్క లక్షణాలను గురించి ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇది నాకు సాధ్యమైనంత వరకు ఈ వివరణ పరమాత్మ దయ వలన, గురువు యొక్క అనుగ్రహం వలన ఈ యొక్క వాక్కునిచ్చినటువంటి గాయత్రి మాతకు కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తూ, ఆత్మబంధువులు ఈ యొక్క 16వ అధ్యాయము తీసి అధ్యయనం చేసుకోవాలి, చదవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా చదవడం ద్వారా మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, శాస్త్ర విరుద్ధమైన ఆచరణ ఎట్లుంటుంది, శాస్త్రబద్ధమైన ఆచరణ ఎట్లుంటుంది, మనం శాస్త్రోక్తమైన విధులని ఎందుకు చేయాలి, ఆసురీ లక్షణాలు గలవాడు ఎట్లుంటాడు, మనలో ఏమైనా ఆసురీ లక్షణాలు ఉన్నాయా, వాటిని మనం ఓవర్కమ్ కావాలి, ఇలాంటిది మనల్ని మనము రివ్యూ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క అధ్యాయము. కాబట్టి ఆత్మబంధువులందరికీ నా యొక్క మనవి, ఈ యొక్క అధ్యాయాన్ని తప్పకుండా చదవాలి. చదివితే మనకు డాక్టర్ల అవసరము, సైకాలజిస్టుల అవసరము ఉండదు. మనకు గురుజనులు వారి యొక్క పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరిపోతాయి మన జీవన విధానం కరెక్ట్గా మనం మలుచుకోవడానికి అని చెప్పి తెలియపరుస్తూ, శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్.